ఓకే. కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన మంత్రార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం టైం అయిపోయింది కనుక ఊరికే ఒక ప్రార్థన శ్లోకం చదివేసుకొని అప్పుడు మనం శ్రీరామ చర్మం చదివేసుకుందాం. తర్వాత రేపు రామచంద్రమూర్తిది ఏదన్నా చదువుకుందాం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచ్యతే అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదగర్హితం. స్థితే మనసు సుస్వస్తే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం తతస్థం మ్రియమాణాం తు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. ఇది రెండవది వరాహ చర్మం, మొదటిది శ్రీరామ చర్మం. ఆయన అవతారాల్లో ఉన్న వ్యూహరూపుడుగా ఉన్న పరమ పదవాసుడుగా ఉన్నా అంతర్యామిగా ఉన్నా కూడా నేను అత్యామూర్తిగా ఉన్నా. నేను మిమ్మల్ని, మీరు మనసు శరీరము అన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు నన్ను స్మరించండి. మీకు మీ శరీరము మీ మనసు మీ అధీనంలో లేనప్పుడు, ఒక పాషాణంలో పడున్నప్పుడు నేనే నా దగ్గరికి మిమ్మల్ని స్వయంగా తీసుకెళ్తానని వరాహస్వామి ప్రతిజ్ఞ చేశారు. అలాగే రామచంద్రమూర్తి కూడా మిత్రభావైన సంప్రాప్తం, ఎలాగోలాగా నా మీద నాతో నటించి వచ్చినా, మిత్రుడుగా వచ్చినా, శత్రుగా ఎలా వచ్చినా నన్ను ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తాను అని స్వామి అదే నా వ్రతం అని చెప్పాడు ఆయన. అంటే ఇంతసేపు మా నారాయణ మంత్రంలో శ్రీమన్ నారాయణుడు మనని రక్షిస్తాడు అని చెప్పడంలో మా వీళ్ళు ప్రతిజ్ఞలు కూడా మనకు తెలుసుకుంటే మనకి ఇంకా మరి బెంగలేదు కదా. ఆయన ఏ రకంగా అయినా కూడా ఆయన మనని రక్షించగలడు అనేటువంటి ఒక ధైర్యం మనకి కలుగుతుంది. సరే, ఇప్పుడు మనం స్వామి యొక్క ఈ విభవాల గురించి తెలుసుకున్నాం. కృతజ్ఞత వరకు అయిపోయింది. తర్వాత ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపం, దాంట్లో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహ అవయవ శోభను కూడా మనం చక్కగా అనుభవించాం. బలము, శక్తి, పరాక్రమాది గుణములు గల సర్వశక్తివంతుడగు పరంధామునికి ఆయుధములతో పని ఏమున్నది? ఆయుధములు కూడా ధరించున్నాడు. ఎందుకంటే అవి సౌందర్య పోషకములే. అంటే ఆయన సంకల్పమాత్రం చేత మనని రక్షించగలడు. ఇన్ని రకాలుగా ప్రతిజ్ఞలు చేసి నేను చూస్తాను అని చెప్పి స్వామి కూడా గీతలో కూడా చెప్పినట్టుగా అన్నీ ఉన్నా కూడా మరి ఎందుకంటే ఆయుధాలు అంటే ప్రాణములు రక్షించుకుంటూ కాక తను ఆశ్రయించిన వారి విరోధ నిరసన మనకై స్వామి చేరినవై ఉన్నవి. విశేషమనగా అందొక్క దాన్ని అన్ని ఆయుధముల శక్తి కార్యదర్శత చేరి ఉండి భగవంతుని ఇచ్చిన అనుసరించి ప్రయోగింపకయే పనులను చక్కపెట్టగలిగి ఉండుట. అది ప్రత్యేకం వెళ్ళి చేయవలసిన అవసరం లేదు. స్వామి ఆయన ఆజ్ఞానుసారమే వర్తిస్తాయి తప్ప అక్కడే ఉండి రక్షించగలవు కూడా అని చెప్తున్నారు. అంటే ఎందుకు ధరిస్తున్నారు అంటే మన ఆశ్రితులకి ఒక ధైర్యం కోసం, అంతే. అమ్మయ్య ఆయుధాలు ఉన్నాయి, పర్వాలేదు. అంతేగాని మనకు మనిషి మీద నమ్మకం ఉండదు కదా. ఏదో కత్తి పెట్టుకొస్తే అబ్బో పర్వాలేదు, ఈయన కాస్త సత్తా ఉన్నవాడు అనిపిస్తుంది కదా మనకి. అందుకు చెప్తారు అంతే. అందు పాంచజన్యము పాంచజన్యమను శంఖము దుష్టజన హృదయములకు బద్దలు చేయనది. శంఖం పూజిస్తే శత్రువుల గుండెలు బద్దలైపోతాయి. సుదర్శనమై లోకములను పీడించి వారి కంఠములను ఉత్తరించుకున్నది చక్రము. ఆది అంటారు దాన్ని, సుదర్శన చక్రాన్ని. శత్రు సంహారించే భూమికి మోదమును ఆశ్రితులకు హార్దమును కలిగించు కౌమోదికి అని పేరు గల గద. ఇది కూడా ఈ భూమి మీద అనేకమైనటువంటి అసురుల వాళ్ళు చేసేటువంటి దుష్ట శక్తిలో, మాయలో, వీటి వల్ల ఆ తల్లి భూదేవి బాధపడుతుంటే ఆ భూదేవికి ఆనందాన్ని కలిగించడం, అట్టే శత్రు సంహారం చేస్తే ఆ దుష్టుల్ని భరించలేకపోతుంది ఆ భూదేవి. ఆవిడికి మోదం కలిగించడం, ఆశ్రయించిన వారికి అమ్మయాన్ని
అనుకోవడానికి గద ఉపయోగపడుతుంది. నారాయణుని అతని మిత్రులను సంతోషపరుచున్నది నందక నామము గల ఖడ్గము. ఆ ఖడ్గం చూడగానే అందరికీ మిత్రులకి నారాయణ్ణి అంటే మిత్రులు అంటే నారాయణుని ఆశ్రయించిన వాళ్ళకి అది సంతోషపరుస్తుంది. నారి మ్రోత ఓంకారనాదము చేయుచుండ శత్రునాశనము చేయు సార్గము అని విల్లు. ఇంకా విల్లు కూడా ఆయన ధరిస్తాడు పంచాయతాల్లో. ఇది కూడా ఒకటి కదా. అది కూడా ఏం చేస్తుంది? ఓంకారం చేస్తుంది. వీళ్ళు ఎక్కువ పెట్టాడంటే మరి తిరిగే లేదు కదా. ఈ 5ను పంచమహాయుధములని పేరుతో పిలువబడు స్వయం చోదక ఆయుధములు. ఆ పరాత్పరుడు చేత అరవిందం ధరించువాడు చేతిలో పద్మాన్ని ధరించుంటాడు. అది సృష్టికారకమై ఉన్నది. ఆయన పద్మమే ఫస్ట్. ఆయన నాభి నుండి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మం నుంచే బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారి ద్వారా ఆయన సృష్టి చేయిస్తున్నాడు. అలాగా సుదర్శనము సర్వచేతన పాలన సామర్థ్య చిహ్నము, గద సంహార శక్తి కారణము. మళ్ళీ వరుసగా చిన్నగా చెప్పేస్తున్నారు. సుదర్శనమేమో సర్వచేతనలని పాలన సామర్థ్యం ఉంది స్వామికి అని తెలియజేస్తుంది. గద ఏం చేస్తుంది? సంహార శక్తి కారణము. శంఖం ఏం చేస్తుంది? ముక్తి ప్రదాతృత్వ చిహ్నంనై ఉన్నది. పంచ ఆయుధములు పంచభూతముల యొక్క శక్తి స్వరూపములని వ్యాసమునేంద్రుడు స్పష్టపరిచి ఉన్నాడు. ఇంతవరకు చెప్పిన అన్నింటినీ సమీపమున నుండి అనుభవించుచుండు వారు దివ్య మహిషి వర్గము. ఆ పట్టమహిషులు చక్కగా అనుభవిస్తున్నారు ఇవన్నీ కూడా. అందు శ్రీదేవి ఏమిటని ముఖ్యంగా లక్ష్మీదేవి అందరూ అనిపిస్తారు. ఆ లక్ష్మీదేవి చానపానియే స్వామి యొక్క వక్షస్థలంలో ఉండి మనకు పురుషకార రూపిణి అయి మనని జీవుణ్ణి స్వామికి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. అతని శాంతి రక్షకురాలేండి. ఆయన కోపం వచ్చినప్పుడల్లా కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరు అని చెప్పినట్టుగా తల్లి అలా శాంతపరుస్తుంటుంది. ఆశ్రిత రక్షణ మందు పురుషకారం చేయనదే ఉన్నది. ఈ ఆశ్రితులు ఆశ్రయించిన వాళ్ళని తన దగ్గరికి స్వామి దగ్గరికి చేర్చేటువంటి పురుషకార రూపిణి. భూనీళాది పత్ని వర్గంతో కలిసి భగవంతుని అందపరుచున్నదై ఉన్నది. ఆవిడ ఒక్కరే కాదు, ఆవిడ తోటి పత్నులను కూడా అంటే స్వామి యొక్క మిగతా పత్నులను కూడా తన వర్గంలో చేర్చుకొని వాళ్ళకు కూడా అందాన్ని కలిగిస్తూ ఉంటుంది తల్లి. ఈ విషయమున శ్రీగుండరత్నకోశంలో చక్కగా చెప్పబడింది. ఈ శ్రీయపతులు కలిసి ఉండినప్పుడు ఆ దివ్య దంపతులకు సేవ చేయుచుండువారు సూర్యవర్గము. ఆ చేర్తికి ఎప్పుడు మనం సేవ చేస్తూ ఉండాలి. ఒక్క నారాయణని కాదు, ఒక్క తల్లిని కాదు. మరి ఎందుకు ఇక్కడ నారాయణ మంత్రం అంటే ఆవిడ వక్షస్థలంలో ఎప్పుడూ ఉంటుంది, లేదని అనుకోకండి. ఆవిడ కూడా పంచాయుధాలు ధరించి ఉంటుంది అని చెప్పి పెద్దలు ఒక సూక్తిలో కూడా మనం విని ఉన్నాం. వారిలో అనంతుడు ఆదిశేషుడు అన్నపడుచు దేశకాల వస్తువులచే అవధి లేక ఉండువాడు. తర్వాత ఎందుకు మళ్ళీ వెనక్కి పెడుతుందంటే మరి ఆవిడ ధరిస్తే ఎందుకండి చేయలేకపోతుందంటే దీంట్లో చెప్తారు శ్రీగుండం కోసంలో అనుకుంటా. ఆవిడ అంత బరువు. ఆవిడ స్త్రీ అంటే కొంచెం స్వామి కంటే ఆవిడ కొంచెం శక్తి తక్కువ కదా. ఆవిడ సంకల్ప మాత్రంతో చేయగలదు. ఆవిడనే స్వామికి తీసుకట్టు కాదు. కానీ ఈ ఆయుధాలు అన్నీ బరువు ఎందుకు, ఆవిడ పాపం మోస్తే సుకుమారి కదా అనుకుని స్వామి అది కదయ్యా నువ్వు మోస్తున్నావు అంటారు. అలాగా అందుకోసం తప్ప ఆవిడగా లేక కాదు. వారిలో అనంతుడు ఆదిశేషుడు అనబడుచు దేశకాల వస్తువులచే అవధి లేక ఉండువాడు. అనంతుడు అంటే ఎల్లప్పుడూ అంతటా సకల విధముల ప్రవర్తించుచు పాన్పుగా ఉండి సంచరించువాడు. సర్వేశ్వరుడు రక్షించటంలో లెక్కించలేనన్ని గుణ సంయుతుడైనట్లు ఆదిశేషుడు సేవించు విషయములలో అది ఆయనేమో సర్వేశ్వరుడు కూడా అనంతుడని పేరుంది కదా. మరి ఎందుకు అనంతనామం ఎందుకు? ఆయనకంటే అందరినీ రక్షించడంలో ఆయన ఇంకా లెక్కలేనన్ని గుణ సంయుతుడై ఉంటాడు ఆయన. ఈయనేమిటి? ఆదిశేషుడు రకరకాలుగా అనంతమైనటువంటి సేవల విషయంలో అనంత గుణములు కలిగి ఉంటాడు ఈయన. అందుకు అనంతుడు అవుతున్నాడు. రెక్కలచే ఆకాశ మార్గమున నెగసెడువాడు, సర్పములను భక్షించువాడు. ఆకాశ మార్గంలో కూడా వెళ్ళగలిగిన వాడు, సర్పములు కూడా భక్షించువాడు. ఎవరు? ఈయన గరుడు.
భగవంతుని సర్వేశ్వరత్వ చిహ్నముగా అతని ధ్వజమందు చిహ్నమై ఉండువాడు గరుడు. అతడు సర్వేశ్వరునికి కింకరుడు, స్నేహితుడు, వాహనము, ఆసనము, ధ్వజము, గొడుగు, చామరమునై ఉన్నాడు. ఈ అనంతుడి గురించి, ఈ గరుడు గురించి మనకి స్తోత్రరత్నంలో చాలా చక్కగా వివరంగా ఉంటుంది. అలాగే ఈయన కూడా వృక్షసేనుల గురించి కూడా నలుదిక్కుల రక్ష్య వర్గము కలిగి ఉండువాడు విశ్వసేనుడు. ఇంకా విశ్వసేనుడు గురించి చెప్తున్నారు. ఇది సామర్థ్యమును శరీర శక్తిని తెలుపు పదమై ఉన్నది. ఇతడు ప్రధానమంత్రిగా సేవించుచు సర్వేశ్వరునిచే విడవబడిన ప్రసాదించే దేహధారణ చేయవాడు. ఆ స్వామి భుజించగా మిగిలిన పదార్థాన్నే ఈయన సేవిస్తాడు. స్వామిచే సమర్థునిగా గుర్తింపు పొందినవాడు. నువ్వయ్యా నాకు ప్రథమ సేవకుడు అన్నట్టుగా అంత ఆదరం కలిగిన స్వామి నుంచి పొందినటువంటి భాగ్యవంతుడు ఈయన. ఇతడు ఏది విన్నవించినను సర్వేశ్వరుడు దాన్ని అంగీకరించునట. ఇంతటి ఉత్కృష్టతను ప్రసాదించినది విశ్వసేనుని పరిచర్య. ఎందుకండి కాస్త ఎరగబురగా ఉంటే, లేకపోతే ఆ రూపాన్ని చూసి ఈయన ఎలా ఫ్లాట్ అయిపోతాడా అంటే కాదండి. ఆయనకు చేసేటువంటి పరిచర్య ఎలా ఉండాలి? నిష్కామకర్మై ఉండాలి. ఆయనే తప్ప ఇంకో దిక్కులేని. ఇక్కడ లీలా విభూతిలో కూడా అదే కదా చెప్తారు. అలా చేయించిన వాళ్ళందరినీ కూడా ఆయన ఎప్పుడు అంత ప్రీతిగానే చూస్తాడు. ఈ విశ్వసేన పరిచర్య అటువంటిది. ఇక ఈ వర్గం చేయు సేవలకు ఉపకరణములైన వారిని విచారణ చేదము. ఉపకరణాలు ఏంటివి? ఇంకా వీటికి ఇలా సేవలు చేయడానికి వీళ్ళకి ఏవో వస్తువులు ఉండాలి కదా. అవి ఛత్రము, చామరము, తాళవృంతం అంటే విసనకర్ర, బంగారు పానపాత్ర, పక్షుల నిలయము వంటివి. ఇవన్నీ కూడా ఇలాంటివి. పరమపదమునందు దివ్య గోపుర ద్వారపాలకులు, తూర్పు వైపున చండ ప్రచండులు, దక్షిణమున భద్ర సుభద్రలు, పడమట జయ విజయులు, ఉత్తరమున ధాత్ర విధాత్రలు. వీరుగాక దేవసేన నాయకులు. వీరు దేవసేనలను నడిపించుతుండును. వీరిలో ప్రముఖులు కుముదుడు, కుముదాక్షుడు, పుండరీకుడు, వామనుడు, శంకుకర్ణుడు, సర్వనీతుడు, సుముఖుడు, సుప్రతిష్ఠుడు అనవారు. వైకుంఠ నివాసులకు ముక్త పురుషుల గురించి ప్రారంభంలోనే ప్రస్తావింపబడినది. అప్పుడు 3 రకాలైన వాళ్ళని చెప్పుకున్నాం కదా. ముక్త పురుషుల గురించి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ముక్తుల గురించి చెప్తున్నారు. నిత్యులు చెప్పారు. వీరు నిత్యసూరులతో సమానాకారులై నిఖిల కైంకర్య నిరతులుగా ఉండినట్టు అసంఖ్యాకులైన మునివరులు. నిత్యసూరులంటే అసలు సంసార సంపర్కమే అసలు లేకుండా స్వామి చేత నియమింపబడిన వాళ్ళైతే, ఈ ముక్తులు కొంతకాలం సంసారంలో ఉండి విరక్తులయ్యి స్వామిని చేరుకున్నటువంటి వారు. స్వామి సంకల్పంతో ఇవన్నీ జరుగుతాయి. అయితే ఆ బుద్ధిని కూడా ఆయన ఎవరిని తన దగ్గర చేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి మంచి ఆలోచన రప్పిస్తాడు అని మనం చదువుకున్నాం కదా. అలాగ వచ్చినటువంటి వాళ్ళు ఈ ముక్తులు. వీళ్ళనుకున్నట ఆ నిత్యసూరులతో సమానంగా కైంకర్యపరులుగా చేసుకుంటారట. పరమపదము పరమేష్టి పుమాన్ విశ్వము నిర్వృత్తము సర్వమునను అనునవి పంచోపనిషత్తులు అనపడును. ఇవి ఉపనిషన్మయం మగుటచే సమూహాత్మకనములై ఉండును. సరే, ఇంతవరకు 14 రకముల నారములు చెప్పబడినవి. వెనక నారములకు అయినమైన వాడు, నారములు అయినం కాకలవాడు అని చెప్పుకున్నాం కదా. మరి నారములు అంటే ఎవరు ఆ కేటగిరీలోకి వస్తారనేది 14 రకాలు మనం వెనక చెప్పుకున్నాం. ఇవి నారాయణ నిత్య విభూతి వైకుంఠమునకు చెందినవి. అలాగే మరి ఇక్కడ కూడా 14 రకాలైనటువంటి ఈ లీలా విభూతి అను విభూతి అను 14 లోకములందరి నారముల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందు. 14 లోకాలు ఆయన బొజ్జలో పెట్టుకున్నాడు ప్రళయకాలంలో అని చెప్తాం కదా. అలాగా ఈ లీలా విభూతిలో కూడా ఈ 14 లోకాలంలో ఉన్నటువంటి నార సమూహం అందరూ కూడా ఎవరు అని అంటే చెప్పుకొస్తున్నారు. వీళ్ళలో మొదటిది ప్రకృతి. దీనిలో సృష్టి ప్రారంభమగునని, పరం పురుష భోగం కోరకైన శబ్ద స్పర్శాది భోగ్య వస్తువులు చేయున్నది అని, సత్వరజస్తమో గుణములని అమర కోసము ప్రకృతి గురించి చెప్పింది. ఇక ఉపాదాన కారణమని పదార్థంలో ప్రకృష్టంగా చేయున్నది అని చెప్పినది. అంటే మూల పదార్థం అని చెప్తున్నారు. జ్ఞాన శూన్యమైనది, వికారములకు నెలవైనది, నెలవైనది.
వీనిలో శుద్ధసత్వము రజస్తమో గుణ స్పర్శలేక కేవలము సత్యమై భగవంతుని సంకల్పం చేత విమాన మంటపాది రూపంలో పొందుటకు తగి ఉండును, పరిచ్ఛేదించుటకు అశక్యమై ఉండున్నది అని మాండూక్యం చెప్తున్నది. త్రిగుణములతో కూడి ఉన్నది. ఈ 2 లైన్లకి నాకు మరి ప్రకృతిగా మరి దేని గురించి చెప్తున్నాను తెలియదు. ఇక్కడ త్రిగుణములతో కూడి ఉండినది మిశ్ర సత్వము. ఇది ఈ లీలా విభూతి మిశ్ర సత్వము అంటే పూర్తిగా సత్వం గుణము కలిగి ఉండదు, పూర్తిగా రజోగుణము తమో గుణం ఉండదు, 3 కలిసి ఉంటుంది. జ్ఞాన ఆనందములకు తెరయే ఉంటున్నది, వికారములు కలిగించున్నది, సర్వేశుని క్రీడా పరికరముగా శరీరభూతమై ఉండున్నది సత్వశూన్యము. ఇది సర్వేశునికి ఒక క్రీడా పరికరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం అదేంటి పంచీకరణం అంటాం, పంచభూతాలకి పంచీకరణం గురించి మనం భాగవతంలో చదువుకున్నాం. అంటే ఒక దాంట్లో ఇది లేదు అంటే పూర్తిగా లేదని కాదు, ఆ పాలు తక్కువ ఉంటుంది అని చెప్పడం అన్నమాట, అంతే. ప్రకృతి అవిద్య అని మాయ అని పిలువబడుచు విచిత్ర సృష్టి కారకమై ఉన్నది. ఈ విచిత్రమైనటువంటి సృష్టికి నలవై ఉన్నది. లీలావిభూతి ఎందు 2వ నారములు బద్ధాత్ములు. ఒకటి ప్రకృతి చెప్పారు, రెండోది బద్ధాత్ములు అంటే మనం అన్నమాట. బద్ధులు అంటే ఉదర పోషణ కోసాన్ని అదే అనుకుంటూ ఉండేటువంటి ఈ శరీరమే ఆత్మ అనుకునేటువంటి వాళ్ళలోకి వస్తాము ఈ బద్ధులు. సాంఖ్యము దీన్ని 25వదిగా చెప్పబడినది. మైనములో వలలే ప్రకృతిలో ఇవి చిక్కుకొని ఉండును. ఈ ప్రకృతితో సంబంధం చేత ఈ జీవులు అలాగా దాంట్లో పడి ఉంటారు. స్వరూపం నశించి దేవ మానవ తిరియక్ స్థావరములను పడుచుండు జీవులు. ఈ బద్ధాత్మలు అంటే ఎవరు? దేవ మనుష్య తిరియక్ స్థావరములు అనేటువంటి ఈ జీవులు బద్ధుల కోటిలోకి వస్తారు. అంటే దేవతలు కూడా అంటే దేవతలు కూడాను, బ్రహ్మ రుద్ర మొదలకు అన్ని దేవతా సమూహం అంతా కూడా ఈ బద్ధాత్మల్లోకే వస్తారు. అటు పిమ్మటిది కాలము. ఇది అఖండము సఖండంగా ఉండును. అందు అఖండమైనది పరమపదమున ఉండగా అక్కడ ఉన్నటువంటి నిత్య విభూతిలో ఉండేటువంటి కాలము అఖండం ఎప్పుడు ఉండేది. ఇక్కడ పరమపదమున ఉండగా రెండవది సఖండము లీలా విభూతితో ఉంటున్నది. ఇదిను అచిత్ విశేషమే. ఇది కూడా కాలము అంటే మనకేంటి, చిత్ అయితే చైతన్యం కలది జీవుడిలాగా, మరి ఆ జీవుడిని చిత్ అంటారు. అచిత్ అంటే ప్రకృతి. దీనికి ఏమిటి, ఈ కాలం కూడా అచిత్తే, మనకేమన్నా కనపట్టలేదు కదా, అది చెప్తారు. ఇది కూడా అఖండమైన పదమున సృష్టికాలమందు లీలా విభూతితో ఉంటుంది. ఇదిను అచిత్ విశేషమే. విఘడయ నుండి విఘడియలు గడియలు అలా కాల ప్రమాణాన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తారు కదా, అది సంవత్సర పర్యంతం వరకు మన లెక్కల ప్రకారం మనం అలా అనుకుంటాం. మళ్ళీ దేవతా కాలాలు అవన్నీ కూడా మళ్ళీ వేరు. ఇవి కాక పుట్టుక నాశనము కలుగుచున్నను సృష్టికాలమందున్న పేర్లు రూపములు చిహ్నములు మొదలగునవి పూర్వం వల్లే ఉండుచు నిత్యములగు నారములు సూర్యుడు చంద్రుడు ధాత అనున్నవి కలవు. ఈ సృష్టికాలంలో మళ్ళీ ఈ జీవుల యొక్క పేర్లు, వాళ్ళ స్థానాలు, రూపాలు, వాళ్ళ యొక్క అంటే చిన్నం అంటే ఏంటి, ఈయనేమో ఇదిగో బ్రహ్మగారు ఇంద్రుడు, లేకపోతే ఈయన బాణంగా ఇంద్రుడు, అలా చేసి సూర్యుడు చంద్రుడు అలా చెప్పుకుంటూ వెళ్ళేవి ఈ పేర్లు ఇలాగే ఉంటాయి. కానీ వీటిని నిత్యనారములని అంటారు. అంటే ఆ పేరుతోటే ఉంటారు. బ్రహ్మ మళ్ళీ ప్రళయం అయిపోయి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు, బ్రహ్మకాలం అయిపోయి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు బ్రహ్మ రుద్రుడు అలాంటి పేర్లతోటే వస్తారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఉండరు. ఏమో ఉంటే అదేమో అసలు జరగదని అనుకుంటున్నాం. మరి మహదాది వికారములు ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళ పాపపుణ్యాలను బట్టి మళ్ళీ బ్రహ్మ. అలాగే రకరకాల దేవతా సమూహం ఉండొచ్చు, ఒక కీటకంగా ఉండొచ్చు, లేకపోతే ఒక అంటే అచిత్ పదార్థంగా పడి ఉండొచ్చు. మనకి ఎటువంటి జన్మ భగవంతుడు ఇస్తాడో అది ఆయన ఏమీ పక్షపాతి కాదు, ఎన్నోసార్లు చెప్పుకుంటాం. అది కేవలం మన కర్మ గురించి, మన పూర్వవాసన నుంచి, మన పుణ్య పాపాల నుంచే ఆయన చేస్తాడు. ఈ కాలం వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి నడిపిస్తాడు, అంతే. అది తెలుసుకోవాలి. మనకేదైనా కొంచెం కష్టం కలగగానే భగవంతుడిని దూషిస్తాం, అది తప్పు. మహదాది వికారములు
మహత్తత్వంతో ప్రారంభమై పృథివీ వరకు 23 తత్వములు ఇవి. మహత్తు నుండి అహంకారము, దాని నుండి జ్ఞానము, జ్ఞాన కర్మేంద్రియములు, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు, మనస్సు, తన్మాత్రలు ఇవన్నీ కూడా పుట్టుచున్నది. మహదాది తత్వముల చేత ఏర్పరచబడినవి అసంఖ్యేయమైన అండ విశేషములు. అండం ఎలా తయారవుతుంది అనేది సృష్టి క్రమంలో మనం చదువుకున్నాం. మట్టి, ఇసుక, నీరు కలిపి ఇంటి గోడను కట్టువాని వలె సర్వేశ్వరుడు పంచభూత తత్వములన్నింటినీ చేర్చి ఒక అండముగా చేసి దానిలో చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అనుగ్రహించును. సృష్టి క్రమాన్ని వరుసగా చెప్పుకొస్తున్నారు. మనం కూడా అప్పుడు భగవతంలో గుర్తు తెచ్చుకుందాం. అన్నీ కూడా వీళ్ళు పంచభూతాలు, తన్మాత్రలు, మత్తు, అదేంటి అహంకారము, ఇలా అన్నీ వచ్చేసిన తర్వాత వేటికి అవి ఒకటితో ఒకటి సహకరించకుండా అక్కడికక్కడ పడి ఉన్నాయి. వాటికి అండాన్ని తయారు చేసిన శక్తి లేకపోయింది. అప్పుడు ఆయా పదార్థాల్లో స్వామి తన అంశగా చేరి వీటన్నిటిని ఉన్నది. ఇల్లు కట్టాలంటే మట్టి, ఇసుక, నీరు, సిమెంటు, పెక్క, అన్ని ఐరన్ అన్ని పెట్టుకుంటాం. కానీ అవి కట్టలేవు కదా. వాటన్నిటినీ కలుపుకొని ఏ పాళ్ళు ఎంతెంత వేయాలి అనేది చూసుకొని దానికి నీరు పోసి అన్ని చేసి కదా కలిపి కదా తను చేయగలడు ఏదైనా. అది చెప్తున్నారు. అలాగా స్వామి దాన్ని ఒక అండంగా తయారు చేసుకొని ఒక్కొక్క అండానికి అది బ్రహ్మగారిని కూడా అండం చేసి దానిలో ఒక చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అనుగ్రహించును. ఇచ్చట సహకారి కారణము, నిమిత్త కారణము అతడే. ఇంతసేపు మనం ఉపాదాన కారణం అంటే మూల పదార్థము స్వామి అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉపాదాన కారణం అంటే అతడే. కుమ్మరిలాగా మట్టి, కుమ్మరికి ఒక కుండ తయారవడానికి ఉపాదాన కారణం అంటే మూల పదార్థం ఏది? మట్టి. ఇక్కడ ఎవరు మూల పదార్థం? మా స్వామి యొక్క సంకల్పము. ఆయన నిమిత్తకారకుడు కూడా ఆయనే. మూల పదార్థం ఆయనే, నిమిత్తకారకుడు కూడా ఆయనే, తయారు చేసేవాడు కూడా ఆయనే. ఆయనకి మరి చక్రం ఇలాగంటి పరికరాలని కావాలంటే అక్కర్లేదు, సంకల్పం మాత్రం చేతే చేయగలడు. అంటే ఇప్పుడు ఈ సృష్టిని ఈ సృష్టి చేయడానికి, వీళ్ళందరినీ తయారు చేయడానికి ఆయన యొక్క పరాక్రమే, ఆయన ఒక్కడే చాలు. అన్ని ఏ ఇతర సహాయాన్ని కోరనటువంటి వాడు. అండంలోని వస్తువులకు, జీవులకును తానే అంతేగాను తయారు చేసుకుని ఈ సృష్టి అంతా కూడా తయారు చేసి ఈ 4 రకాలైన జీవరాశుల్లో తానే అంతర్యామిగా ఉండి ఆ శరీరాలకి, ఆత్మలకి తాను సత్తా అయి ఉంటాడు. అది నిలబడేట్టు చేస్తున్నటువంటి వాడు ఆయన. ఇవి సర్వేశ్వరునికి ఆటబంతులు వంటివి, నీటి బుగ్గల వలె ఏకకాలమున సృష్టింపబడుతున్నవి. ఒక చూడండి, ఇలా నీళ్ళ నీటి బుగ్గలు వస్తాయి, నీటి బుడగలు. అవి ఎంతసేపు నుంచి? ఒక సెకండ్. అలాగా ఈ ఈ దీంటికి లయం చేయడం, సృష్టి చేయడం, వాళ్ళని మళ్ళీ స్థితి చేయడం, ఇవన్నీ కూడా ఆయన సంకల్ప మాత్రంలో లాగే చేయగలడు. సృష్టి, లయం ఇవన్నీ కూడా ఒక ఆటబంతుల్లాగా ఆయనకి చాలా తేలికైన పని. ఏమీ శ్రమ పడడు. ఇవన్నీ కూడా ఏకకాలంలోనే చేయగలడు. అది మరి ఆయన ఇది వాళ్ళకమో దేవతలను శిక్షించి ఇంకోసారి తర్వాత చూద్దాంలే అలా అనుకోడు. ఏకకాలంలోనే వారి కర్మలను అనుసరించి జీవుల్ని సృష్టిస్తాడు, దాంట్లో తాను చేరతాడు, వాళ్ళకి అంతర్యామిగా ఉంటాడు, నడిపిస్తాడు, మళ్ళీ రుద్రుడి చేత లయం చేయిస్తాడు, బ్రహ్మగారి ద్వారా సృష్టి చేయిస్తాడు. సమిష్టి సృష్టి, వ్యక్తి సృష్టి అని మనం వెనక చదువుకున్నాం. ఈ విధంగా ప్రకృతి బద్ధాత్మలు, కాలము, మహదాది వికారములు, అండములు, వానిలోని దేవ మానవ తిరియక్ స్థావరములనబడున్న అన్నయ్యను లీలా విభూతి అందలి నారములు. నిత్య విభూతిలో మనం 14 రకాలైనటువంటి నారములు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ లీలా విభూతిలో ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకుందాం. ఈ ప్రకృతి, బద్ధాత్ములు అంటే బద్ధజీవులు మనము, కాలము, మహదాది వికారములు, అండములు, వానిలో ఉండేటువంటి దేవ మానవ తిర్య స్థావరములు అన్నీ కూడా ఈ లీలా విభూతి అందలి నారములు. ఈ నారములు అన్నీ కూడా ప్రళయంలో ఆయన వాటికి ఆధారంగా ఉంటాడు. ఆ తర్వాత ఈ జీవుల్ని తనకు ఆధారంగా చేసుకొని వాళ్ళకి సత్తను కలిగిస్తాడు అంతర్యామిగా ఉండి. శబ్దంలో ఇక్కడ నకారం గురించి చెప్తున్నారు మళ్ళీ ఒకసారి. అధయన శబ్దంలో నకారమే కానీ నకారం లేదు కదా.
మరి మరి నా ఎందుకంటారు? నారా నారా అన్నప్పుడు నకారమే కనపడుతోంది కదా. మరి ఎందుకు ఇలాగా నకారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నారాయణ పదంలో నా ఎట్లు వచ్చినది? నారాయణ అనున్నది తత్పురుష బహువ్రీహి సమాసములలో ఏదైనాను ఋషాభ్యాం నోణ సమాన పదే అనేటువంటి ఒక వ్యాకరణం, ఆ వ్యాకరణ శాస్త్రాన్ని బట్టి అక్కడ నకారం నాకి నా ఎప్పుడు రావాలి, ఎక్కడొస్తుంది అవన్నీ దాన్ని బట్టి ఆ వ్యాకరణ శాస్త్ర మర్యాదలను అనుసరించి నకారంనకు నకారం వచ్చుట సమర్థనీయమే. నా అయినను నా అయినను అర్ధభేదం మాత్రము లేదు. నారములకు ఆశ్రయమైన వాడు అనుచు భగవంతుని స్వరూపత నిత్యమైన దివ్య కళ్యాణ గుణములు చెప్పినప్పటికీ ఈ నారములను ఆశ్రయముగా కలవాడు అను తావున మాత్రము కళ్యాణ గుణములను విడిచియే చెప్పవలను. ఒక దగ్గరేమో ఈ నారములను ఆశ్రయముగా కలవాడు అని చెప్పేటప్పుడు బహువ్రీహి సమాసంతో చెప్పినప్పుడుట కళ్యాణ గుణములను విడిచియే చెప్పవలను. అంటే ఆయనకి ఎన్నున్న మరుగును పరిచేసుకుంటాడు అంతే. ఇప్పుడు కృష్ణుడుగా రాముడుగా ఇలా వస్తే మామూలు మానవుడుగానే ఆయన యొక్క పరత్వాన్ని చూపాలని ప్రయత్నం చేసుకోడు. చిన్న చిన్న బాలుడుగానే అది శకటాసుని ఏంటి పూతన్ని ఆ సంహారాలు అనుకోండి, ఏది చేసినా కూడా ఆయన ఏ అవతారంలో అయినా ఎలా అయినా సరే తన కళ్యాణ గుణాలని తన పరత్వాన్ని మరుగుపరుచుకునే ఆయన చేస్తాడు. పరబ్రహ్మే అని చెప్పబడు నారాయణుడు అతని పట్టమనిషి అయిన శక్తి శబ్ద వాచ్యురాలైన లక్ష్మీదేవియు వ్యాపకులు. నారములను సర్వ పదార్థములందు వ్యాపించు సహజ స్వభావము కలవాడు. అనంతర విష్ణు అంటే అంతటా వ్యాపించగలగవాడు కదా. పరస్వరము అతి సంశ్లేషం వలన ఏకత్వం వల్లనే చెప్పబడుతున్ను. అది ఆ ఎప్పుడు కూడా ఆ చేతి అలా ఉంటారు కనుక లక్ష్మీ నారాయణులు అంటే వేరు కాదు. అనగా నారాయణుడు లక్ష్మీ విశిష్టుడయ్యే నారములందు ప్రవేశించి ఉండును. అంటే నారాయణుడు ఒక్కడే ఉంటాడండి, మరి అమ్మ ఎక్కడ ఉంటుంది? ఆవిడకు వేరే భవనం ఉందంటే అది కాదండి. లక్ష్మీ విశిష్టుడయ్యే ఉంటాడు. లక్ష్మీపతియే లక్ష్మీనారాయణులే యొక్క చేరితే మనకి ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదించేది. ఆవిడ వేరే కాదు అని చెప్తున్నారు. చివరగా ఆయా పదం యొక్క అర్థము పునర్విచారం చేసిననే నారాయణ మంత్రార్థ వైభవము చెప్పుట ఎందు సార్థకత లభించును. ఇప్పుడు నారాయణ ఆయ అంటే నారాయణ కొరకే, ఆయనకే ఈ జీవుడు చెందినవాడు అనేది కదా. అసలు ఈ ఈ అష్టాక్షరి మంత్రం మనకు ప్రతిపాదిస్తుంది ఏమిటి? ఈ జీవుడు నారాయణకే చెందినవాడు అని కదా. అందుకని ఆయ పదాన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తున్నారు. ఆయ అనగా కొరకు, కొరకు కై, ఎవరి కొరకు? ఎవరికై? నారాయణ కొరకు, నారాయణకై, ఆయనకే, ఆయన కొరకే, ఆయన చేతనే, ఆయనే అని అనుకో అవధారణార్థం అంటారు దీన్ని. ఇంకా ఆయనకే చెందినవాడు అని చెప్పడం, మరి వేరు ఎవరికి కాదు అని చెప్తున్నారు. అదే కదా అదేంటి అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య రక్షకత్వము అని అకారత్రయమని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయనే రక్షకుడు, ఆయనకే చెందినవాడు, ఆయనకే మనము శేషభూతులము, ఆయనకే మన భోగ్యత, ఆయనే మనకి సేవింపదగినవాడు, రక్షింపదగినవాడు, మన్ని అనుభవింపచేయవాడు, అన్నీ కూడా ఆయనే. నారాయణ కొరకు చేయు సేవ, సర్వేశ్వరుని ముఖోల్లాసము కొరకు చేయవలసిన కైంకర్యము ప్రార్థింపబడుతున్నది. అయితే ఏమిటండి, ఆయన చెందిన వాళ్ళమే, ఆయనే రక్షకుడు అనుకుంటే సరిపోతుందా? కాదు. మనం ఎందుకు ఏ పనైనా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించే కదా చేస్తాం. మనం స్వామిని అలా ప్రార్థించడం వల్ల ఆకారత్రయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆయనకేనండి, ఆయనే రక్షకుడండి అని అనుకుంటూ సరిపోతుందా అంటే కాదు. మనం ఏం కోరుకోవాలి? మన అంతిమ లక్ష్యం ఏంటి? ఏ పెరుమాళ్ళకు సంబంధించిన ఏది చేయండి, మన స్వామి నీ కైంకర్య ప్రాప్తి మాకు ప్రసాదించయ్యా, నా బుద్ధి మారకుండా చూడయ్యా, నిత్య కైంకర్య పనుగా నాకు చేసుకోని దాసులలో దాసుడుగా చేసుకోమ్మా అని మరి ఎన్నో గ్రంథాలు, ఎన్నో పూర్వాచార్యులు, ఆళ్వార్లు, ఆచార్యులు, మన పెద్దలు అందరూ కూడా చెప్తుంది ఏమిటని అంటే సేవగా చేయకండి,
కైంకర్యంగా చేయండి అని చెప్పి. సేవ అంటే ఏంటి? ఏదో ఒక కూలి ఇస్తే ఆ పని చేయమంటే చేసేది సేవ అవుతుంది. కైంకర్యం ఏమవుతుంది? ఆయనకి ఇష్టమైనట్టుగా, ఆయన స్వామి యొక్క ముఖోల్లాసం దృష్టిలో పెట్టుకొని ముఖ వికాసం కోసం చేసేటువంటి సేవే అదే కైంకర్యం అనబడుతుంది. అష్టశ్లోకయు ఆళ్వందార్ స్తోత్రమును ఈ అర్థమునే ప్రతిపాదించుతున్నవి. నారాయణ మంత్రమును మంత్రార్థమును అర్హులైన ముముక్షులకి ఉపదేశింపవలెననియు రామానుజయతికి గురువరు తిరుక్కోటియూర్ నంబి ఆదేశము. తిరుక్కోటియూర్ నంబు గారి దగ్గర ఈ రామానుజులు ఈ అష్టాశ్రీ మంత్రాన్ని ఒక 18 సార్లు తిరిగి మొత్తానికి ఉపదేశం పొందారు. నాయన ఇది ఎవరికి చెప్పకూడదు, మొదటి సూత్రంలోనే ఇది చాలా రహస్యమైంది, పరమగృహ్యమైంది అని చెప్తారు ఈ ముముక్షుపడిలో మొదటి సూత్రంలోనే. అంచేత అది ఎవరికి అర్హత కలిగి ఉంటారు, ఎవరు ఈ మంత్రాన్ని నేర్చుకోవడానికి అర్హులై ఉంటారు అంటే ఎవరికి దీని యందు ఆర్తి కలిగి ఉంటారో వాళ్ళకే. ఇప్పుడు దీని మీద భగవంతుని మీద ఒక దృష్టి ఉండి ఆయన ఒక కథలో ఆయన యొక్క నామమో ఆయన ఒక ఏదో వినాలన్నటువంటి కోరిక లేని వాళ్ళకి చెవిలో శంఖం ఉంటున్నట్టు. ఎందుకు? అది నిర్వీర్యం అయిపోతుంది కదా, దాని వస్తువు యొక్క విలువ పోతుంది అది. అందుకని అయినా కూడా రామానుజులు ఏం చేశారు? ఆ గోపురాన్ని ఎక్కి అందరికీ ఇచ్చేసారు. నాయన కాస్త ఆర్తి ఉన్న వాళ్ళకి చెప్పండి. అయితే దానికి మరి అయ్యో అని అనుకోకుండా సర్వకాల సర్వావస్థల్లో ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకోవచ్చు అని ఇక్కడ అది కూడా చెప్తున్నారు. అర్హులైన ముక్షువులకే అది ఎవరికి ముక్తి పొందాను, మోక్షమునందు ఇచ్చగల వాళ్ళు కదా ముముక్షువులంటే. అంటే బతుకుల్లోనే మనలోనే ఉంటారు, మనతోటే తిరుగుతుంటారు, మనలాగే అన్ని వ్యవహారాలు చేసుకుంటారు, మనలాగే రోజంతా గడుపుకుంటారు. కానీ వాళ్ళ మనసు ఎప్పుడు కూడా స్వామి అందే ఏకాగ్రచిత్తులై ఉంటారు, నిష్కామ కర్ములై ఉంటారు. అలా ప్రయత్నం చేసి ముక్త కోటిలోకి వీళ్ళు ఈ ముముక్షువులు చేరుతారు అని. అలాంటి ఆ అర్హులైనటువంటి నారాయణ మంత్రమైన ఆ మంత్రార్థమైన ముముక్షువులైన వాళ్ళకే ఉపదేశించండి అని రామానుజీతికి గురువగు తిరుక్కోటియూర్ నంబి ఆదేశము. ఇలా ఆదేశించారు. దాన్ని పాటించి యతిరాజు ద్వయమంత్రమును విరివిగా ఆశ్రితులకు సొగచు నారాయణ మంత్రార్థంలో అధికారులైన వారికి మాత్రమే ఇచ్చుచుండినట్లు భాష్యకారుల చరిత్ర ద్వారా తెలియచున్నది. స్వస్తి. మనకు కూడా తిరుమంత్రార్థం అయిపోయింది. రేపటి నుంచి ద్వైమంత్ర వైభవం చెప్పుకుని అమ్మని చక్కగా చెప్పిస్తాలని తల్లిని కోరుకుందాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాబ్ధే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.